తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా జట్టులో చేరకపోవడమే ఇందుకు కారణం. ఈ సీజన్ ఐపీఎల్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. ఆదివారం ముంబైలోని వాంఖేడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుంది. ఈ బ్లాక్ బస్టర్ సమరంలో ముంబై హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా తమ ప్రీమియం పేసర్ బుమ్రా తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడని సమాచారం. ఈ స్టార్ పేసర్ ఐపీఎల్ తొలి మ్యాచ్ లో ఆడతాడా లేకపోతే టోర్నీలో కొన్ని మ్యాచ్లకు రెస్ట్ తీసుకుంటాడా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. 2026 టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సక్సెస్ఫుల్ టోర్నీ తర్వాత బుమ్రా ఐపీఎల్ 2026 కోసం ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయకపోవడం గమనించదగ్గ విషయం. జట్టుతో చేరకపోగా ప్రస్తుతం బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. బుమ్రా ఇంకా కర్ణాటకలో ఉండడంతో ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ గాయపడ్డాడా లేకపోతే సాధారణ మెడికల్ టెస్టుల కోసం అక్కడికి వెళ్లాడా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచ కప్ లో బుమ్రా గాయపడుతున్నట్టు ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. దీన్ని బట్టి బుమ్రా వైద్య పరీక్షల కోసమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెళ్లి ఉండొచ్చని తెలుస్తుంది. బుమ్రా ముంబై జట్టుకే కాదు భారత జట్టుకు కూడా అత్యంత కీలక బౌలర్. ఈ వరల్డ్ క్లాస్ పేసర్ ను ఫిట్ గా ఉంచడానికి బీసీసీఐ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది. భారత జట్టు రానున్న 2 ఏళ్లలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్, బోర్డర్ గవాస్కర్ లాంటి బిగ్ టోర్నీలు ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లన్నీ ఆడాలంటే బుమ్రాకు వర్క్లోడ్ కారణంగా ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు రెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. గత సీజన్లోనూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు బుమ్రా దూరమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత వెన్ను గాయంతో ఐపీఎల్లో తొలి 4 మ్యాచ్లు బుమ్రా ఆడలేదు. అయితే ఈ సీజన్లో పూర్తి ఫిట్నెస్ సాధించిన బుమ్రా ఎప్పుడు బరిలోకి దిగుతాడో సస్పెన్స్ గా మారింది. ముంబై జట్టు రికార్డ్ స్థాయిలో 6వ టైటిల్ గెలవాలంటే బుమ్రా జట్టులో ఉండడం చాలా కీలకం. ఒకవేళ బుమ్రా దూరం అయితే ముంబై ఫాస్ట్ బౌలింగ్ బలహీనంగా మారుతుంది. ప్రాక్టీస్ సంగతి పక్కన పెడితే ఈ స్టార్ పేసర్ ఇంకా ముంబై జట్టులో చేరకపోవడంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి బుమ్రాపై ముంబై ఫ్రాంచైజీ ఎప్పుడు అప్డేట్ ఇస్తుందో చూడాలి.